ప్రవచనకర్త గరికపాటి గారు ఉండి మధ్యాహ్న భోజన పథకం మీద పడ్డారు. నిరుపేద కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకునే పిల్లల మీద, పసిబిడ్డల మీద పడ్డారు. పసిబిడ్డల మీద పడాలని ఎందుకు అనిపించిందో, ఆయనకు కడుపులో నీళ్లు కదలవు, ఉండనివ్వండి. కానీ కడుపు కాలేటువంటి నిరుపేద కుటుంబాల నుంచి, అట్టడుగు సామాజిక తరగతుల నుంచి, ఏ దిక్కు లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం కోసం వస్తున్న పసిబిడ్డల నోటికాడి మధ్యాహ్న భోజనం మీద ఎందుకు వీరి కనుపడ్డది? పైగా ఎంత హేళనగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఎవరికైనా. అరే, ఇంత మాట మాట్లాడొచ్చా? ఇంత తెలివైనవాడు, మేధావి, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థమవుతోందా అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం వల్ల చదువు మధ్యాహ్నం అయిపోయిందట. మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టాలి అంటున్నారు. పైగా అందులో కోడిగుడ్డు, గాడిద గుడ్డు ఇదేమిటండి అని ప్రశ్నిస్తున్నాడు. ఎంత హేళనం! అసలు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెట్టడం ఏమిటండి, వాళ్ళకి బుద్ధుందా అని మాట్లాడుతున్నాడు. ఈ బుద్ధుందా అనే ఆయనకు బుద్ధుందా అనే ప్రశ్న వేయాలి కదా ఎవరైనా. ఎందుకు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెడితే బుద్ధి లేనట్ట? గరికపాటి గారు కోడిగుడ్డు తినకపోవచ్చేమో, బహుశా వారు తినరు కాబట్టి ఇక సమాజంలో ఎవరు కోడిగుడ్డు తినకూడదు. అసలు కోడిగుడ్డు పెట్టడం ఏమిటి, బుద్ధి ఉండాలా అంటున్నారు. కోడిగుడ్డు పెడితే బుద్ధి లేనట్ట అంటే ఇప్పుడు కోడిగుడ్డు తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళ? మాంసం తినేవాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళ? వెజిటేరియన్స్ మాత్రమే బుద్ధి గల వాళ్ళ? గరికపాటి గారు వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజిటేరియన్స్ అందరూ బుద్ధి లేని వాళ్ళ? ఏం చెప్పదలిచారు గరికపాటి గారు? గరికపాటి గారి నోటి నుంచి ఏమొస్తుందో వారికి ఏమైనా అర్థమవుతుందా? అంతేకాదు, ఆయన ఏమంటున్నారు, అసలు ఎవరి చదువు వాళ్ళు చదువుకోండి, ఎవరి అన్నం వాళ్ళు తినండి, లేకపోతే రాకండి, చదువుకోకండి అని మాట్లాడుతున్నారు. అసలు మధ్యాహ్న భోజన పథకం ఎందుకు ప్రవేశపెడతారో ఏమైనా అనుమానాలు తెలుసా ఆయనకి? సమాజంలో మధ్యాహ్న భోజన పథకం అవసరం ఏమిటో, పసిపిల్లలకు కోడిగుడ్డు పెట్టడం అవసరం ఏమిటో వారికి ఆ మాత్రం అర్థం కావటం లేదా? చదువుకున్నవారే కదా, చాలా కాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే కదా, మేధావే కదా. మరి ఈ మాత్రం అర్థం కాని స్థితికి ఎందుకు ఆయన దిగిపోయారు? ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం మూలంగా నిరుపేద కుటుంబాల్లో పిల్లలకు పౌష్టికాహారం లేదు అనేది శాస్త్రవేత్తలందరూ ఘోషిస్తున్న విషయం. సమాజం ముందుకు పోవాలంటే పౌష్టికాహారం ఉండాలని, సమాజం ముందుకు పోవాలి అని అంటే అందరూ చదువుకోవాలని ఈ మాత్రం తెలియదా గరికపాటి గారికి? మరి అందరూ చదువుకోవాలంటే ప్రభుత్వం అందరికీ చదువు చెప్పాలి. చదువు చెప్పాలి అని అంటే పేదరికం మూలంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా పనులకు తీసుకుపోతున్నారే, బాలకార్మికులుగా పనిలో పెడుతున్నారే, వారి భవిష్యత్తు అంతా దెబ్బతింటున్నదే. అట్లా కాకుండా ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినటువంటి నిరుపేద కుటుంబాలు తల్లిదండ్రులు పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో ఇంకా చదివేం చదివిస్తారు, ఒంటి మీద గుడ్డేమీ కట్టిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అందుకని నిరుపేద కుటుంబాలు, వెనుకబడిన దళిత గిరిజన కుటుంబాల నుంచి ఉన్నటువంటి పసిపిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలి, మధ్యాహ్న భోజనం పెట్టాలి, అందులో పౌష్టికాహారం ఉండే విధంగా చూడాలి, కోడిగుడ్డు పెట్టాలి, అరటిపండు పెట్టాలి, వారు చదువుకునేటట్టు చూడాలి. తగిన ఆహారం ఉంటేనే కానీ చెప్పినటువంటి పాఠం బుర్రలో నిలబడదు అనేది సైన్స్. ఆ మాత్రం తెలియనోడా గరికపాటి గారు?
మరి పిల్లలందరికీ చదువు చెప్పకుండా దేశం ముందుకు పోదు అనేది ప్రపంచమంతా అంగీకరించే సత్యం కదా. పసిపిల్లలకు, నిరుపేద కుటుంబాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడంతో, అందులో కోడిగుడ్డు పెట్టడంతో ఇంత ఆగ్రహం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు ఆగ్రహిస్తున్నారు వారు? ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు? నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పసిపిల్లలకు మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు ఆయనకి ఇంత ఆగ్రహం తెచ్చింది. పైగా ఏమంటున్నారు? మధ్యాహ్న భోజనం పెట్టాలి, బట్టలు కుట్టచ్చాలి, కోడిగుడ్డు పెట్టాలి, పుస్తకాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఇంకేమిటి, వాడు ఏం చదువుతాడా? ఏమైనా శోభనానికి పోతున్న మనిషిలాగా పోయి కూర్చుంటాడు. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, కోడిగుడ్డు పెట్టి చదువుకోమంటే వాడు చదువుకోడట, శోభనం గదిలోకి పోతున్నట్టుగా కూర్చుంటాడు. ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు. పైగా పసిపిల్లల గురించి ఇంత హేళన చేయొచ్చా? ఇంత హేళన చేయొచ్చా? వారికి అలవాటు పడి ఉండొచ్చు. ప్రవచనాల పేరుతో అనేక సందర్భాల్లో మహిళలను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం వారికి అలవాటై ఉండొచ్చు. కానీ ఇక్కడ పసిపిల్లల్ని ఇంత హేళన చేస్తూ మాట్లాడడానికి ఆయనకు నోరెట్లా వచ్చింది? పైగా ఏమంటున్నారు? మధ్యాహ్న భోజనం పెట్టాలంటే వీళ్ళకు, మళ్ళీ అందులో బిల్లిబడింది అంటారు. పడవా అని మాట్లాడుతున్నారు. పడవా అని మాట్లాడుతున్నారు. ఎంత బాధ్యతారాహిత్యం! పడతాయా? పైగా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తన వీడియో చూస్తున్నారట, తన ప్రవచనాలు చూస్తున్నారట. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయట. వారందరూ అర్థం చేసుకోవాలట. మధ్యాహ్న భోజన పథకం ఉండొద్దట. చదువు చెప్పడమే ప్రభుత్వ బాధ్యత అంట. అంటే 2 రాష్ట్రాల ప్రజలందరూ నీ ప్రవచనాలను టీవీల్లో, యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి నువ్వేం చెప్పినా చెల్లుబాటు అవుతుందా? ఎంత బాధ్యతారహితంగానైనా మాట్లాడతావా? డబ్బులు లేవు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి అంటున్నారు. మరి మీరే చెప్పాలి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటారు. ఆ కంపెనీల్లో వచ్చినటువంటి లాభాలన్నీ ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురుగా వాళ్ళకి, ఇంటి వెనుక వాళ్ళకి పంచి పెడతారా? బంధుమిత్రులకు ఏమన్నా పంచి పెడతారా? పేదలకేమైనా చదువు చెప్పించడానికి వాడతారా? ఈ పెట్టుబడిదారులందరూ, ఈ పారిశ్రామికవేత్తలందరూ వారు సంపాదించే లాభాలన్నీ వాళ్ళ బొజ్జలే కదా నింపుకునేది. వారి వ్యాపారం వాళ్ళు చేసుకునేదానికి వారికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలట. అది ప్రజల డబ్బుతో. ప్రభుత్వం వాళ్లకు పన్ను రాయితీలు ఇవ్వాలట. ఆ భారం ప్రజలు భరించాలి. ఈ పని ఎందుకు చేయాలి మరి ప్రభుత్వం? పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ప్రభుత్వం వారికి లోన్లు ఇప్పించే, అప్పులు ఇప్పించే సదుపాయం కల్పించాలట. మరి ఇన్ని రకాల సదుపాయాలు కల్పిస్తే మరి పెట్టుబడిదారులు శోభనం గదిలోకి పోయే వాళ్ళలాగా కూర్చుంటారు అని గరికపాటి గారికి అనిపించలేదా? వారిని శోభనం గదిలోకి పంపించే పెళ్లి కొడుకులాగానే చూడాలనుకుంటున్నారేమో గరికపాటి గారు. ప్రజల డబ్బుతో పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, పన్ను రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించాలి, అవి కట్టకపోతే ఎగ్గొడితే మాఫీ చేయించాలి. మోడీ గారు మాఫీ చేస్తున్నారు కదా ఇప్పుడు, లక్షల కోట్లు మాఫీ చేయాలి. అక్కడ మాత్రం డబ్బులు ఉంటాయి. పెట్టుబడిదారుల బొజ్జలు నింపడానికి డబ్బులు ఉంటాయి. నిరుపేద కుటుంబాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అంటే గరికపాటి గారికి కోపం వస్తుంది. గురకలు పెడుతున్నారు, గాండ్రిస్తున్నారు. ఎవరి మీద? ఎందుకు ఉన్నట్టుండి గరికపాటి గారు పేదల మధ్యాహ్న భోజన పథకం మీద పడ్డారు అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. గరికపాటి నోట ప్రపంచ బ్యాంకు మాట. ప్రపంచ బ్యాంకు కలవాటైన విషయమే కదా. ప్రపంచమంతా అనేక దేశాల అనుభవాలు ఉన్నాయి. సెలబ్రిటీలను, మేధావులను, ఉన్నతాధికారులను, కొందరు రాజకీయ నాయకులను వారు కొనుగోలు చేస్తారు. ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేస్తుంది. వారు చెప్పదలుచుకున్న మాటలు వీళ్ళ నోటి నుంచి చెప్పిస్తారు, వీళ్లతో చేయిస్తారు, సాధారణ ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారుల, వ్యాపారవేత్తల, వాణిజ్యవేత్తల బొజ్జలు నింపడం కోసం ప్రపంచ బ్యాంకు చేసే పని ఇది. మంచి మేధావి కావచ్చు, ప్రవచనాలు
వినసొంపుగా చెప్పే సామర్థ్యం ఉండవచ్చు. కానీ ఈ సామర్థ్యాన్ని నిరుపేద కుటుంబాలకు వ్యతిరేకంగా ప్రయోగించటమే అవివేకం. దేశంలో నిరుపేద కుటుంబాలకు వ్యతిరేకంగా, పసిబిడ్డలకు వ్యతిరేకంగా అవాకులు చవాకులు పేలడం దేశభక్తి అవుతుందా? ఇది గౌరవించే పద్ధతి అవుతుందా? ఇది సంస్కారం అవుతుందా? ఇప్పుడు ఆలోచించుకోవాలి గరికపాటి గారు. కొంతమంది గరికపాటి గారి వీరభక్తులు బయలుదేరారు. అసలు ఈ మాటలు గరికపాటి గారు అనలేదు, అని ఉండరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి, కృత్రిమ మేధను ఉపయోగించి కొంతమంది ఇలాంటి వీడియో సృష్టించి ఉంటారు అని చెప్పేసి గరికపాటి తరఫున వీళ్ళు మాట్లాడుతున్నారు. గరికపాటికి నోరు లేదా? 2 రాష్ట్రాల ప్రజలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు నా వీడియోలు చూస్తున్నారు, నా యూట్యూబ్ చూస్తున్నారు అంటున్నటువంటి గరికపాటి ఈ వీడియో నేను పెట్టింది కాదు, కొంతమంది ద్రోహులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ వీడియో తయారు చేశారు అని చెప్పి ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇలాంటి వీడియో ఒకటి చేసి రిలీజ్ చేయొచ్చు కదా. మరి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కనీసం దీన్ని ఖండిస్తూ అది తన వీడియో కాదని చెప్తూ మరొక వీడియో చేయలేదు. కానీ ఆయనకు వీరభక్తులు మాత్రం కొంతమంది భజన పరులు బయలుదేరి ఈ వీడియో ఆయన చేసి ఉండరు, ఆయన చెప్పి ఉండరు అని మాట్లాడుతున్నారు. భజనకు కూడా పరిమితులు ఉండాలి. అడ్డగోలుగా ఏది మాట్లాడినా మేము భజన చేస్తామంటే అది మన వివేకానికి తార్కాణం అవుతుంది. ఏమైనా గరికపాటి గారు ఆలోచించుకోవాలి. సమాజంలో 10 మందిలో గౌరవం పొందేటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం. నేను ఏది పడితే అది మాట్లాడతాను, నాకు నచ్చింది చేస్తాను అని చెప్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంగీకరించేది కాదు. అది దేశభక్తి అసలు కాదు.